ఇది వినగానే శాన్ తన దగ్గర ఎలాగో మ్యాజిక్ బౌల్ ఉంది కాబట్టి దాంతో చాలా ఈజీగా ఆ రెడ్ మెడిసిన్స్ ని తయారు చేయొచ్చని మనసులో అనుకుంటాడు. అందుకే తను కూడా అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయ్యి, సరే నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్తాడు. ఆ మాట వినగానే ఫామ్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తను వెళ్లిపోగానే సీసీ మెల్లగా శాన్కి దగ్గరవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే శాన్ దగ్గర ఇప్పుడు బోలెడంత డబ్బుందని ఆమెకు అర్థమైంది. అందుకే ఆమె అతనికి దగ్గరగా వచ్చి, నువ్వు నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటావా అని అడుగుతుంది. ఆ మాటకి శాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కాసేపటి క్రితం వరకు తనని అంత ఘోరంగా అవమానించిన అమ్మాయి ఇప్పుడు సడన్ గా బాయ్ ఫ్రెండ్ గా మారమనేసరికి ఆశ్చర్యపోతాడు. అతడు ఆమెతో, కొద్దిసేపటి క్రితమే కదా నువ్వు నన్ను డెలివరీ బాయ్ అన్నావు, ఇప్పుడేమో నీ బాయ్ ఫ్రెండ్ ని చేయమంటున్నావు అని అడుగుతాడు. దానికి సీసీ, అప్పుడు నాకు తెలియక అలా అన్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు చాలా హ్యాండ్సమ్ అండ్ మంచివాడివని. అయినా నా వల్లే కదా నీకు ఆ 3 బిలియన్ యువాన్లు వచ్చాయి. నేనే మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను. తనే నీ వస్తువులన్నీ కొనేశాడు. కాబట్టి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అయినా నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ గా చేసుకోవా? నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, తోడుగా ఒక అందమైన అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అంటూ అతనికి ఒక కిస్ ఇస్తుంది. ఆ దెబ్బకి శాన్ కూడా కొద్దిగా ఫ్లాట్ అయిపోయి, సరే ఎలాగో నా పాత గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది, ఇప్పుడు ఆ పెద్ద ఫంక్షన్ కి వెళ్లడానికి నాకు కూడా ఒక అందమైన అమ్మాయి తోడు కావాలి, కాబట్టి ఈమెనే నా వెంట తీసుకెళ్తాను అని మనసులో అనుకుని సరే అంటాడు. అప్పుడు సీసీ, నా హీల్స్ విరిగిపోయాయి, నాకు కొత్త చెప్పులు కొనిస్తావా అని అడుగుతుంది. శాన్ సరే అని కొత్త బట్టలు కూడా కొనిస్తానని చెప్పి ఆమెను తనతో పాటు తీసుకెళ్తాడు. ఆ తర్వాత సీన్లో వీళ్ళిద్దరూ ఆ గ్రాండ్ ఎగ్జిబిషన్ కి చేరుకుంటారు. అక్కడికి వచ్చాక సీసీ అక్కడ ఉన్న ధనవంతులందర్నీ చూపిస్తూ, వాళ్ళు చాలా రిచ్, వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది, వీళ్ల దగ్గర ఇంత బంగారం ఉంది అంటూ శాన్కి చెప్తూ ఉంటుంది. అంతలోనే వీళ్ళిద్దరి కళ్ళు ఫామ్ మీద పడతాయి. ఫామ్ కూడా వీళ్ళని చూసి మిగతా వాళ్ళందర్నీ వదిలేసి వీళ్ళని కలవడానికి వస్తాడు. అలాగే తన తండ్రికి కూడా శాన్ని పరిచయం చేస్తాడు. కానీ మిస్టర్ చౌకి శాన్ అస్సలు నచ్చడు. అతడు వేసుకున్న డెలివరీ బాయ్ బట్టలను చూసి చాలా ఘోరంగా అవమానిస్తాడు. ఫామ్ తన తండ్రికి నచ్చజెప్పాలని చూసినా ఆయన వినడు. సరిగ్గా అదే టైంకి మిసెస్ లిన్ తన బాయ్ ఫ్రెండ్ యాన్తో కలిసి అక్కడికి వస్తుంది. యాన్కి శాన్ ముందే తెలుసు. ఇప్పుడు వీళ్ల ముగ్గురూ కలిసి శాన్ని దారుణంగా ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతలోనే అక్కడికి సాంగ్ క్వీన్ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. ఆమె లోపలికి రాగానే అందరూ ఆమె వైపే చూస్తూ ఉండిపోతారు, తెగ పొగిడేస్తుంటారు. ఆమె అక్కడికి వచ్చాక అందరితో చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఆ తర్వాత, మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచామో మీ అందరికీ ముందే తెలుసు కదా అని అడుగుతుంది. అందరూ అవును తెలుసు అంటారు. అప్పుడు సాంగ్ క్వీన్, మీకు నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మాకు హెల్ప్ చేసి ఆ రెడ్ మెడిసిన్ ని తయారు చేసి ఇస్తారో వాళ్ళకి మేము 10 బిలియన్ యువాన్లు ఇస్తాము అని చెప్తుంది. అలా చెబుతూ అందరి ముందు ఆ డబ్బుని పెడుతుంది. ఆ భారీ మొత్తాన్ని చూడగానే అక్కడ ఉన్నవాళ్లందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందరూ తెగ సంతోషపడిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో పార్ట్ 6 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.